మా అభిమాని హీరో పుట్టినరోజు ఏం చేయాలో అర్థం కాదు. లేకపోతే పని చేద్దాం, మీ అభిమాని హీరో తాలూకా పుట్టినరోజు కాబట్టి ఎక్కడో ఒక్కడ ఆయన పేరు మరి అన్న సంతర్పణ చేస్తూ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ముగ్గురు హ్యాపీగా కడుపు నిండా భోజనం చేసి వచ్చేద్దాం. అదొక కక్కుర్తి నువ్వు ఫ్రీగా వస్తే సినిమా చూసేద్దామని, ఫ్రీగా వస్తే భోజనం చేసేద్దామని. అవును, సంథింగ్ వీ హావ్ టు డూ. హలో, అది ఎక్కడ ఉండి కూడా చేయొచ్చు. ఓ ఏదైనా కొత్తగా ఆలోచించాలరా. నాకు ఒక ఐడియా వచ్చింది, కేక్ కట్ చేద్దాం. ఎలా ఉంటుంది? కేక్ కటింగ్ మమ్మల్ని కట్టమంటావు రా, లేకపోతే రే నీదే డబ్బులు ఏమంటున్నాయి? నా దగ్గర డబ్బులు ఏం ఇప్పుడు ఎందుకు? ఎంత ఉన్నాయి చెప్పా? ఓ 30 రూపాయలు ఉంటాయి. నీ దగ్గర ఎంత ఉన్నాయి రా? నా దగ్గర 50 ఉంటాయిరా. కేక్ 90 రూపాయలకి వచ్చేస్తుంది అనుకుంటాను. కేజీ కేక్ 90 రూపాయలకి వచ్చేస్తుంది. దానికే ఉంది, మిగతా 10 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, వేసేస్తానులే. 10 రూపాయలు నువ్వు వేస్తావు, మిగిలిన డబ్బులు ఫ్రెండ్షిప్ కి లింక్ పెడతాడు. సారీ, నాకు ఎలా కడతాను? మీ అభిమాని హీరో బర్త్డే, మా అభిమాని హీరో బర్త్డే. రేపు పొద్దున మీ అభిమాని హీరో అవుతుంది, ఆ రోజు నేను చెప్పనా? ఓహో, ఫ్రెండ్షిప్ డబ్బులు తీ. సరేనా రే, ఇంత పని కానీ ఆ డబ్బులు చెప్తాను. ఫ్రెండ్షిప్ కి డబ్బులకి లింక్ పెడతాను. నా తనక 30 రూపాయలు. 50 రూపాయలు. 10 రూపాయలు నేను వేసేస్తాను. ఇవాళ రాత్రి కేక్ తెచ్చేస్తాను, పొద్దున కట్ చేసేద్దాం. పొద్దున కట్ చేస్తాను. మరి ఎర్లీ మార్నింగ్ షాప్ లేపరు కదా. ఓ పని చేద్దాం, 30 రూపాయలు ఇచ్చాను కాబట్టి కేక్ నేను కట్ చేస్తాను. 30 నువ్వు ఇచ్చావు, 50 ఇచ్చా ఇక్కడ నేను. ఎవడభిమాని హీరో రా? మా ఫేవరెట్ హీరో. అయితే డబ్బులు పెట్టుకుని అంతే, అది నీ వెళ్ళి సొంతంగా డబ్బులు పెట్టుకుని కేక్ వచ్చి తెచ్చుకుని కట్ చేసుకో. గొడవలు పని కదా. ఓ పని చేద్దాం, నైట్ నిద్రపోదాం. అర్థమైందా? ఎవడికి మంచి కాలం వస్తుందో వాడు కట్ చేసేద్దాం, సింపుల్. ఇంతోడు బుర్ర మాకుంది కానీ ఒక కండేస్తున్నాం. ఫ్రెండ్షిప్, నిజాయితీ, మోసం చేస్తే మర్యాద ఉండదు ఎవరికైనా. ఆమె 10 రూపాయలకి ఇన్ని కబుర్లు కాదు కానీ ఒకటి మాత్రం నిజాయితీగా నిర్మమ్మడు ఎవరికి ఏ కలు వచ్చిందో అబద్ధం ఆడకుండా మాత్రం చెప్పాలి. నా వరకు నేను నిజాయితీ పరులే, మరి మీరేం చేసుకుంటారో చేసుకోండి. అర్జెంట్ కేక్ కొనుక్కొచ్చేస్తా. రైట్, మరి మనం కూడా పద అన్నాడు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాయింట్రా? మందేరా, అంత అద్భుతమైన కళ వచ్చింది. అబ్బో, అంత అద్భుతమైన కళ ఏమిటో చెప్పకూడదు. ఏం లేదు, మనం అలా వెళ్ళి పడుకున్నావా, అలా కళ్ళలోకి వెళ్ళిపోయా. ఆ కళలో డైరెక్ట్ చంద్రమండలంలోకి వెళ్ళిపోయాను రా. చంద్రమండలం, చంద్రలోకం. ఆ చంద్రలోకంలోకి వెళ్ళిపోయానా? అక్కడ చూడు, అనుష్క, తమన్నా, కత్రినా కైఫ్, ఇంకా కాజల్, నేరస్తానంటూ ఐశ్వర్యరా. చంద్రలోకంలో మన తెలుగు హీరోయిన్లు ఈ అనుష్క, తమన్నా వీళ్ళందరూ డాన్స్ ఆడుతున్నారు. కత్రినా కైఫ్ కూడా ఉంది. సరే మ్యాటర్ చెప్పు. వీళ్ళందరూ వచ్చారా నా చుట్టూ తగ్గారు. ఇది స్విమ్మింగ్ పూల్. అక్కడ కజరారే కజరారే సాంగ్ ఉంది, ఆ సాంగ్ వేసుకుంటూ నా చుట్టూ తిరుగుతున్నారా. ఇంక చూడు, గాబతా గాబతా రే, నీ కళ అలాంటిది. మరి నా కళ ఎన్నోనుకో 200% కేక్ కటింగ్ మందే. ఏంటి అబ్బా, ఏం చెప్పు. అది అలా అడిగో చెప్తాను. ఇప్పుడు అలా ఇక్కడి నుంచి డిస్పర్స్ అయిపోయి పడుకున్నాను బెడ్ మీద. రేవండ్రు రింగుల్లో కల్లా డ్రీమ్స్లోకి వెళ్ళిపోయాను. కట్ చేస్తే అదో ఇంద్రలోకం. 2 బడులు వచ్చారా. ఏంటి నన్ను పికప్ చేసుకుని ఇంద్రలోకం ఎంట్రీ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇంద్రుడు వెల్కమ్ సార్, హ్యాపీ వెల్కమ్ టు అవర్ ఇంద్రలోకం అని ఒకటే ఇన్విటేషన్ స్వాగతం లోపలికి తీసుకెళ్ళిపోయాడు రా. అంతేకాదు, తీసుకెళ్లి ఇంద్రుడు సీట్లో కూర్చోబెట్టాడు. నన్ను ఏది వద్దు మొర్రు అంటే పట్టుబట్టి వరకు కూర్చోబెట్టాడు. సరే అని కూర్చున్నాను. అంతటితో అయిపోలేదు. ఆ పక్క నుంచి అదిగో, ఈ పక్క నుంచి ఇదిగో, ఆ పక్క నుంచి అదిగో. అదే మరి ఎగస్ట్రాలంటే రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ, రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ, గోపి, రంభ, ఉర్వశి, మేనక, తిలోత్తమ, గోపి. అబ్బో, వాళ్ళందరూ కాంబినేషన్లో మరి సంగయ్యమ్మ గోపియమ్మ అనే సాంగ్ ఒకరు ఇందులో చేస్తూ ఉంటే మధ్యలో వాళ్ళు నన్ను కూడా తీసుకెళ్ళి మాతో పట్టి స్టెప్ కలపండి అని ఒక్కటే గొడవ పెట్టేస్తున్నారు. అంతేకాదు, ఇంకా ఏంరా
లాస్ట్ ట్విస్టింగ్ ఉంది. డాన్స్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళందరూ నాకు ఇలా 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 చెప్పి నమస్కారాలు కూడా పెట్టారు. భరతనాట్యం తెలిసిన వాళ్ళు లాస్ట్ లో వెళ్ళిపోయేటప్పుడు ఇలాగే చెబుతారు, ఇలాగే పెట్టెళ్తారు. ఓహో, నీ తెలివి నా తెలివి పక్కనట్టు. అవునరా, స్వామి గడేట్రా కదా, ఆడి కళ ఏమైంది కదా. మరి ఆ సంగతి ఆలోచిద్దాం. రావాలి స్వామి, స్వామి అక్కడ ఉన్నాను రా. ఎందుకు కళలు బాగా కాచారా? ముందు నీ కళ ఏంటో చెప్పు. పడుకుంటా కదరా కళ కాయడానికి. పడుకోలేదా? అయితే ఖచ్చితంగా కేక్ కటింగ్ నాదే. నీది కాదు చెప్పేది అనంటారా బాబు. చాలా బ్యాడ్ సిచ్యువేషన్. ఏమైందిరా? ఏం పడుకొని కళ్ళు మూసుకున్నానా అంతే. దున్నపోతున్నది ఎముడు అలా దిగాడు. వీడి కళ్ళం స్టార్టింగ్ షార్ట్ లోనే ఎముడు ఎంటర్ అయ్యింది. వీడి వినండ్రా, నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? మా ఇద్దరితో చెప్పుకో. ఎముడు వచ్చాడా? వచ్చిన తర్వాత ఒరే మూర్ఖ అన్న కేకు పక్కన పెట్టుకొని పడుకుంటావురా సొంత లే లే అన్నాడు. కప్పుకుని లేచా. ఎముడు భయంకరంగా ఉన్నాడు. అబ్బో, రే కేక్ పక్క పెట్టుకొని పడుకుంటారు ఎదురు కచ్చే అన్నాడు. సార్ అది ఇప్పుడు కాదు సార్, రేపు పొద్దులకి సార్ అని చెప్పాను. వెండే మాట మీద నిలబడ్డా. కట్ చేస్తావా యమపాసం బిగించి నిన్ను తీసుకెళ్ళిపోమంటావా అన్నాడు. అబ్బో, మరి చూసావురా? తప్పలేదురా బాబు. పక్కన చాకు తీసి కట్ చేస్తాను చక్క 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 చక్క. నేను స్నేహం ద్రోహం చేస్తాను అనుకున్నావురా? సారీరా సారీరా చెప్పు. ప్రాణం పెట్టేవాడు రా. వెంటనే చెప్పాను, సార్ మా ఫ్రెండ్స్ ముగ్గురం కలిపి కొనుక్కున్నాను సార్ అని. కొయ్యిరా సొంట అని సార్ కట్ చేశాను. తిను తిను అంటాడు. సార్ మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ముందు నువ్వు తినరా అన్నాను రా. ఆఖరి 2 ముక్కలు ఉన్నదాకా బతిమాలండి. 2 ముక్కలు ఉన్నప్పుడు అన్నాను, సార్ కనీసం ఇప్పుడైనా మా ఫ్రెండ్స్ పిలుస్తాను సార్ అని. పో పిలు తెచ్చుకో అన్నాడు. వచ్చాను రా. నేను వచ్చేసరికి వీడు చంద్రలోకం ఇంద్రలోకం వెళ్ళిపోయారు. ఎక్కడ పిలవమంటావు తినేసాను.